మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకే ఒక త్యాగం ఒక సమాజపు గుర్తింపును వేల సంవత్సరాల పాటు ఎలా నిలబెట్టగలదు? అదెలా సాధ్యం? అవును, అలాంటి ఒక అద్భుతమైన గాథ గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ గాథే శ్రీవాసవి కన్యకా పరమేశ్వరిది. ఆమె త్యాగం ఒక సమాజపు ధర్మానికి పునాది వేసింది. శతాబ్దాలు గడిచినా నేటికీ ప్రతిధ్వనించే ఒక గొప్ప అహింసా చర్య అది. ఆర్యవైశ్య సమాజానికి ఆధ్యాత్మిక తల్లిగా నిలిచిన ఆమె కథలోని శాశ్వతమైన పాఠాలేంటో మనమిప్పుడు వివరంగా చూద్దాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, పెనుగొండ అనే ఒక సుసంపన్నమైన నగరంలో దానిని కుసుమశ్రేష్ఠి అనే రాజు ఎంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. ఆ రోజుల్లో పెనుగొండని వైశ్యుల కాశీ అని పిలిచేవారట. అంటే అంత పవిత్రంగా గొప్పగా భావించేవారన్మాట. ఈ సమాజపు గుర్తింపుకు మూలకేంద్రం వారి కులదేవత. కులదేవత అంటే ఆ వంశాన్ని, ఆ కుటుంబాన్ని కంటికి రెపలా కాపాడే ఒక ఆధ్యాత్మిక శక్తి. ఆర్యవైశ్యులకు ఆ దేవతే శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి. ఆమె కథే ఆ సమాజపు కథ. ఇక కథలోకి వస్తే, రాజు కుసుమశ్రేష్ఠికి, రాణి కుసుమాంబకు అన్నీ ఉన్నాయి. రాజ్యం, సంపద, పేరు, ప్రఖ్యాతలు అన్నీ. కాని ఒక్కటే లోటు, అదే సంతానం. తమ వంశాన్ని ముందుకు నడిపించే వారసులు లేరనే బాధ వాళ్ళని వేధిస్తోంది. అందుకే ఒక పవిత్రమైన యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్ల భక్తికి మెచ్చిన దైవం వాళ్ల ప్రార్థనలను ఆలకించింది. ఆ యాగ ఫలంగా వాళ్లకు ఒకరు కాదు, 2 పిల్లలు, కవలలు జన్మించారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వాళ్లే విరూపాక్షుడు మరియు వాసవాంబ. ఈ కవలలిద్దరూ పెరుగుతూ 2 విభిన్నమైన దారులను ఎంచుకున్నారు. అన్న విరూపాక్షుడు చిన్నప్పటినుంచే రాజుకుండాల్సిన లక్షణాలన్నీ చూపిస్తూ వేదాలు, యుద్ధ విద్యలో ఆరితేరాడు. మరోవైపు చెల్లెలు వాసవి కళలు, భక్తి మీదే ఎక్కువ ఆసక్తి చూపింది. ఎంతో లోతైన తాత్విక విషయాల్లో కూడా ప్రావీణ్యం సంపాదించింది. అంతా ఇంతా ప్రశాంతంగా, సంతోషంగా సాగిపోతుంటే విధి మరోలా తలచింది. పెనుగొండ శాంతికి భంగం వాటిల్లింది. చక్రవర్తి విష్ణువర్ధనుడి రాకతో ఆ రాజ్యం మీద ఒక పెను సంక్షోభం కమ్ముకుంది. విష్ణువర్ధనుడు పెనుగొండకు వచ్చినప్పుడు వాసవిని చూశాడు. ఆమె అందానికి పూర్తిగా ముగ్ధుడైపోయాడు. అంతే, వెంటనే ఆమెను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. ఈ వార్త ఆ సమాజం మీద పిడుగుపడ్డట్టు అయ్యింది. అయితే వాసవి ఆలోచనలు వేరు. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, నాకు పెళ్లిమీద ఆసక్తి లేదు. నేను కన్యగా ఉంటూ శాశ్వతమైన ఆధ్యాత్మిక సత్యాల గురించి ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను అని రాజు ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. ఇప్పుడు సమాజం ముందు 2 దారులున్నాయి. ఒకటి, చక్రవర్తిని ఎదిరించి యుద్ధం చేయడం. అలా చేస్తే రక్తపాతం, వినాశనం ఖాయం. రెండోది, రాజుకు లొంగిపోయి వాసవిని ఇచ్చి పెళ్లి చేయడం. దీనివల్ల యుద్ధం జరగదు, కాని ఒక అమ్మాయి ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్టవుతుంది. ఇది ఎంత భయంకరమైన సందిగ్ధము కదా! ఈ 2 దారులు సరైనవి కావనే వాసవి భావించింది. యుద్ధం, లొంగుబాటు రెండూ కాకుండా ఎవ్వరూ ఊహించని ఒక 3వ మార్గాన్నే ఆమె ప్రతిపాదించింది. ఆమె అంది, ఒక అమ్మాయి కోసం మనలో మనం ఎందుకు పోరాడుకోవాలి? కత్తికన్నా శక్తివంతమైన ఆయుధం మన దగ్గరుంది. అది అహింస, అదే ఆత్మత్యాగం. దానితో మనం యుద్ధాన్ని ఆపొచ్చు అని చెప్పింది. సైనిక బలంతో గెలవడం కాదు, నైతిక బలంతో గెలవడమే నిజమైన గెలుపు అని ఆమె నిరూపించాలనుకుంది. ఆమె చూపిన అహింసా మార్గానికి అందరూ తలవంచారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఒక గొప్ప త్యాగానికి సిద్ధమయ్యారు. దానికోసం పవిత్ర గోదావరి నది ఒడ్డున ఏకంగా 103 అగ్నికుండాలను సిద్ధం చేశారు. ఆ తర్వాత వాసవి మిగిలిన 102 గోత్రాల జంటలను కూడా తనతో పాటు ఈ ఆత్మత్యాగానికి ఆహ్వానించింది. ఆమెలో సాక్షాత్తు దైవత్వాన్ని చూసిన వాళ్లంతా మనస్ఫూర్తిగా అంగీకరించారు. అప్పుడు వాసవి తన నిజరూపమైన ఆదిపరాశక్తిగా దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఆమెతో పాటు ఆ 102 గోత్రాల జంటలు ఆ పవిత్రమైన అగ్నిగుండాలలోకి ప్రవేశించారు. ఈ మహాత్యాగం ఊరికే పోలేదు, అది తక్షణమే చరిత్రను మార్చే ఫలితాలనిచ్చింది. ఈ వార్త విష్ణువర్ధనుడికి చేరింది. వాసవి, ఆమెతో పాటు 100లాది మంది అగ్నిప్రవేశం చేశారని తెలియగానే అతని గుండె ఆగిపోయింది. తాను చేసిన ఘోర తప్పిదం సృష్టించిన విషాదాన్ని తట్టుకోలేక ఆ అధిర్చితోనే ప్రాణాలు విడిచాడు.
విష్ణువర్ధనుడి కథ ముగిసింది, కాని వైశ్యుల కథకు అది ఒక కొత్త ఆరంభం. వాసవి సోదరుడు విరూపాక్షుడు అప్పుడొక ప్రకటన చేశాడు. ఇక మీదట మనవాళ్లు యుద్ధాలు చెయ్యరు, రాజ్యాలను ఏలరు. మన దారి వేరు, మనం వ్యాపారం వంటి సేవా మార్గాల్లో నడుద్దాం అని సమాజానికి ఒక కొత్త దిశానిర్దేశం చేశాడు. చూశారా, వాసవి త్యాగమనేది ఒక ముగింపు కాదు, అది ఆర్యవైశ్య సమాజానికి ఒక కొత్త గుర్తింపును, ఒక కొత్త ధర్మాన్ని ఇచ్చిన ఆరంభం. ఆమె వారసత్వం 5 మూల స్తంభాల మీద నిలబడింది. అవేంటంటే 1 అహింస, 2 ధర్మం, 3 స్త్రీల పట్ల గౌరవం, 4 సామాజిక బాధ్యత మరియు 5వది సమాజ ఐక్యత. ఈ 5 విలువలే నేటికి ఆ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈ కథంతా విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తోంది. ఇంతటి ధైర్యం, ఇంతటి గొప్ప సూత్రాలతో కూడిన ఈ వారసత్వాన్ని నేటి ఆధునిక ప్రపంచంలో మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఇది మనమంతా ఆలోచించాల్సిన విషయం. వాసవి లాంటి మహనీయుల త్యాగాలు, వాళ్ల జీవితాలు మనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. మన వారసత్వంలో దాగి ఉన్న ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా తిరుమల వైభవం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.